ట్రంప్ అయితే చాలా కఠినమైన నిర్ణయాలే తీసుకోబోతున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది ఎవరైతే ఇబ్బంది అంటే విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చొరబాటుదారులకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామని అధ్యక్ష బాధ్యతలు అంటే ఆల్రెడీ గెలిచేశాడు కాబట్టి చాలా స్పష్టమైనటువంటి విషయం చెప్తున్నాడు. కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని రకాల ఉత్పత్తుల మీద కూడా 25% సుంకం విధిస్తామని, చైనా ఉత్పత్తుల మీద 10% విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మంగళవారం ప్రకటించారు. జనవరి 20 తాను అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే తీసుకున్న మొట్టమొదటి చర్యల్లో ఇదొకటని, ఈ మేరకు ఆ రోజున కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేస్తానని ప్రకటించారు. ఓపెన్ బోర్డర్ విధానం కారణంగా కెనడా, మెక్సికో నుంచి వేలాది మంది జనం అమెరికాకు వస్తున్నారు. వాళ్ళు తమ వెంట డ్రగ్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళలో అనేక మంది నేరస్తులు ఉంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. వాళ్ళని నియంత్రించి అమెరికాలోకి రాకుండా ఏ దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు ఆ దేశాల మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగానే వాటి ఉత్పత్తుల మీద 25% ట్యాక్స్ ఏస్తామని చెప్పారు. ఇక చైనా నుండి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయని, వాటిలో ఫెంటనిల్ ముఖ్యమైనదని, మెక్సికో ద్వారా ఈ డ్రగ్స్ అమెరికాలోకి వస్తున్నాయని చెప్పారు. తన తొలి పర్యాయంలో ఈ సమస్యను పరిష్కరించాలని చైనా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. చైనా ఎన్ని హామీలు ఇచ్చినా అవి ఆచరణ రూపం దాల్చట్లేదు. అందువల్ల ఆ దేశ ఉత్పత్తుల మీద 10% అదనపు సుంకం విధిస్తామని ప్రకటించారు. 2022లో అమెరికా $53,800 కోట్ల విలువైనటువంటి ఉత్పత్తులను చైనా నుండి దిగుమతి చేసుకుంది. ఇవి ఆ ఏడాది అమెరికా దిగుమతుల్లో 16%. ఇప్పుడు చైనా మీద ట్రంప్ 10% అదనపు సుంకం విధించడానికి సిద్ధపడటం అన్నటువంటిది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. కెనడాకి కూడా.